అండి. నేను 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ తోటి వచ్చిన. గర్భసంచికి గడ్డలయినాయి నాకు. నిజంగా బయట అడిగితే 2 లాక్స్ వరకు నాకు పడతది అని అన్నారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నిజంగా ఈ 2 ఇయర్స్ కంటే ఎక్కువ నేను కంటిన్యూగా వస్తున్నా, మందులు వాడుతున్నా. గర్భసంచికి మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే మొత్తం కూడా గర్భసంచి గడ్డలు మొత్తం సైజ్ తగ్గిపోయి ఇప్పుడు నార్మల్గా ఉంది నాకు. అసలు నిజంగా సంతోషం అనిపించింది. మరి ఇక్కడ వాళ్ళు ఇంత ఒక చూపించుకునే వాళ్ళు ఉంటారు, చూపించుకోలేని వాళ్ళు ఉంటారు. మరి సర్వీస్ బాగా జరుగుతుంది ఇక్కడ చేసే వాళ్ళు కూడా. నిజంగా డాక్టర్స్ ఒత్తిడి కూడా చూస్తున్న దాన్ని వింటున్నాను నేను. చాలా మంది జనాలు కూడా పెరిగిండ్రు ఇంతకు ముందు కంటే చూస్తే కనుక ఇప్పటికి కూడా పెరగడం జరిగింది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి బిడ్డలకు కూడా కావాలి కదా, వారికి కూడా కొంచెం స్టైఫండ్ విషయంలో కూడా గవర్నమెంట్ దయ చూపితే కొంచెము వారి వారి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేయగలిగితే కనుక ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి విషయంలో గవర్నమెంట్ కొంచెము ముందుకు వచ్చేటట్టుగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లలు మాకు సేవ చేస్తున్నారు. పిల్లలు ఇట్లా ధర్నా చేయడం బాగాలేదు. వాళ్ళకి తగిన న్యాయం చేయండి. గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాము. మాకు వాళ్ళు సేవ చేయకుంటే మాకు ఆరోగ్యం బాగాలేక ఇంత దూరం వస్తాము. వాళ్ళు మరి స్ట్రైక్ చేసుకుంటే పాపం బయట ఉన్నారు పిల్లలు. వాళ్ళకి తగిన సాయం గుర్తించండి. పిల్లల్ని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయండి. నిర్మల అండి, జి నిర్మల. ఇప్పుడు నేను మోకాళ్ళ నొప్పులు నరాల కోసం వచ్చింది. బయట ఇంగ్లీష్ మందుల కంటే ఇక్కడ నేను 10 ఏళ్ళ నుంచి వాడుతున్నా. పాపం మా పిల్లలు ఎంత సేవ చేస్తున్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేయండి. వాళ్ళని గుర్తించండి. నమస్తే అండి.